వెల్కమ్ టు మెగాని టీవీ పక్కా లోకల్ ఏపీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్ తగిలింది. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి సుమారు 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కొత్తపల్లె పంచాయతీకి చెందిన నూర్బాష ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ హయాంలోనే అమృత్ నగర్లో అభివృద్ధి పనులు జరిగాయని రాచమల్లు స్పష్టం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత గ్యాసు, పెన్షన్ల హామీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో కూటమికి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా గౌరవంగా. 13 సంవత్సరాలు 2006 నుంచి 2019 వరకు 13 సంవత్సరాలు మీరు అధికారంలోనూ ఎమ్మెల్యేగాను కొనసాగినప్పుడు ఈ అమృతానగర్కు మీరు చేసిన అభివృద్ధి ఏమిటో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయగలుగుతారయ్యా అని అడుగుతా ఉన్నా నేను. కేవలం 5 సంవత్సరాల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబడిన ఆ 5 సంవత్సరాల కాలంలో, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏం చేసినామో కళ్ళు మూసుకొని మేము చెప్పగలుగుతాం. కనీసం నువ్వు 7 రోడ్లు కూడా వేసినావో వేయలేదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకత్వంలో మేమందరం కలిసి 19 నుంచి 24 వరకు ఈ అమృతానగర్లో 72 రోడ్లు వేసినాం తల్లి. 72 రోడ్లు వేసినాం. అందులో 51 పెద్ద రోడ్లు వేసినాం. అంటే దాదాపుగా 850 నుంచి 1000 మీటర్ల పొడవు కలిగినటువంటి 20-30 లక్షల రూపాయలు విలువ చేసే రోడ్లు 51 వేసినాం. 21 రోడ్లు చిన్నవి వేయగలిగినాం. 2 ప్రధానమైన కాలువలను, మధుర కాలువలు, ప్రధానమైన కాలువలను నిర్మించగలిగినాం. నాగాయపల్లి నుంచి మీకు మంచినీళ్ళను తీసుకురాగలిగినాం 72 లక్షలతో. చెరువులో, నాగాయపల్లి చెరువులో 2 మోటార్లు ఉంటే 8 మోటార్లు బిగించగలిగినాం. మీరు ఎక్కడికో పోయి ఒక పెన్షన్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఈ కొత్తపల్లి పంచాయతీలో, ఈ అమృతానగర్లో లింగాపురం దగ్గరకో, కాదరాబాద్ దగ్గరకో, సెక్రటరీ దగ్గరికి పోయి చేయించుకోవాల్సిన పని ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాల వరదరాజుల రెడ్డి గారిని. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేక యాగాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో హోమాలు చేపట్టనున్నారు. కార్యరిష్టి యాగం, వరుణ జపం, పర్జన్య శాంతి హోమాలు జరపనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 32 మంది వేద, శ్రౌత్ర, స్మార్త పండితులు పాల్గొననున్నారు. సెప్టెంబర్ 3న మహాపూర్ణాహుతితో ఈ యాగాలు ముగియనున్నాయి. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం దేవగిరిలో మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక హోమాలు, యాగాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం గ్రామ ప్రజలు మహర్షి వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక రాతి దూలం, లాగు పోటీలు, బృందాలు కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందించారు. కార్యక్రమానికి బీవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి లావణ్య హాజరై ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి గ్రామంలో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుందని వారు అన్నారు. మహర్షి వాల్మీకి ఆశయాలను, ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ రోజు దేవగిరిలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన అనేది ఒక చరిత్ర. ఇది దేవగిరి వాల్మీకులకి మాత్రమే కాదు, యావత్ వాల్మీకి జాతికి ఆత్మగౌరవం లాంటిది. విగ్రహాలు రాళ్లతో తయారవచ్చు, కానీ అన్ని విగ్రహాలు రాళ్లలాగా ఉండవు. కొన్ని విగ్రహాలు ప్రజల గుండెల్లో ఉంటాయి. మన వాల్మీకి విగ్రహం లాగా. వాల్మీకి అంటే కేవలం పేరు మాత్రమే కాదు, వాల్మీకి అంటే పరివర్తన, జ్ఞానం, సృజన, ధర్మం, ధైర్యం, మానవత్వం కలబోసుకున్న ఋషినే మన వాల్మీకి మహర్షి. ప్రతి గ్రామంలోనూ వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన చేయడం సాంప్రదాయంగా, ఆనవాయితీగా మారింది. ఇందుకు మా వాల్మీకి జాతి గర్వపడుతుంది.
కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యాలయ నియామకాల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని సిఐటియు నేత పాసం సుబ్బయ్య ఆరోపించారు. గడిచిన 4 ఏళ్లుగా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అర్హత లేని వారికి కట్టబెడుతున్నారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి కార్మికుల సమస్యలు తీర్చకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా కడప మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు అని చెప్పి దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా కమిషనర్ గారు మాత్రం మేము ఉద్యోగాలు చేస్తామని చెప్తున్నారు తప్ప వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇచ్చిన పాపన పోలే. ఈ ఆబ్కాస్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి చనిపోయిన కార్మికులు ఎట్టున్నారంటే వాళ్ళ కుటుంబాలు చాలా దయనీయ పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నాయి. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు బాగోగులు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి చాలా సంవత్సరాల నుంచి విన్నవించినా కూడా పట్టించుకున్న పాపన పోలే. ఈ మధ్య ఇంజనీరింగ్ విభాగంలో 10 మందిని తీసుకోవాలని చెప్పి తీసుకున్నారు. వాళ్ళల్లో 8 మంది మాత్రమే చనిపోయిన కుటుంబాలకు ఇచ్చారు. మిగతా 2 మాత్రం ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు ఇచ్చారు. ఇది ఏం సమస్య పరిష్కారం చేయడం అని చెప్పి కమిషనర్ గారిని అడిగితే దాని మీద ఏ మాత్రం సమాధానం లేదు. అలాగే ఏదైతే క్లాబ్కు పోతా ఉన్నారో క్లాబ్లో ఒక్క కార్మికులు మాత్రమే లోడ్ చేయాలంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. మేము ఏ పద్ధతుల్లో ఒక కార్మికుడు క్లాబ్కు లోడ్ చేస్తాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రైవేటు సంస్థకు మున్సిపల్ కార్మికులందరినీ తాకట్టు పెట్టేదానికి ఈరోజు ఎవరిస్తుంది? ఇది సరైన పద్ధతి కాదని ఈరోజు ఆందోళన చేయడం జరుగుతుంది. అట్లాగే కడప నగరంలో కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికుల సమస్యల పైన పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వర్కర్స్ వాళ్ళు 20 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ప్రమోషన్ లేకుండా ఏ బెనిఫిట్స్ లేకుండా ఈరోజు అనేక రూపాయలు చేస్తున్నారు. ఆఫీస్ స్టాఫ్లో పనిచేసే వర్కర్స్కు సంబంధించి అనేక రూపాయలలో మనం మాట్లాడడం జరిగింది. కమిషనర్ గారికి అనేక రూపాయలు చెప్పడం, అయ్యా ఇట్లాగా ఒకే సీట్లో 10 సార్లు తిరుగుతున్నారు, వాళ్ళే కూర్చుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ నుంచి పర్మనెంట్ కార్మికులు అనేక రూపాయలలో ప్రమోషన్లు అడుగుతుంటే ఇంతవరకు ఇలేంలే అని చెప్తున్నారు. ఒక ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళకైతే ప్రమోషన్లు శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్ఎస్ రావచ్చు. ఒక ట్యాప్ ఇన్స్పెక్టర్గా అడిగితే ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న పాపన పోవడంలా. ఈరోజు అడిషనల్ వర్కర్లు ఏ పాపం చేసినారు? మీరు ఇచ్చిన జీతానికి ఎఫ్ఆర్ఎస్ అంటే ఓకే అని చెప్పినాం. ఎఫ్ఆర్ఎస్ అంటే డ్యూటీ చేయాలి కాబట్టి తీపించుకోవాలి అంటే కార్మికుడిని వెట్టి చాకిరి చేపిస్తూ కడప నగరంలో ఇంతవరకు జీతాలు లేవు. ఒక క్లాప్కు నేను చెప్తున్నా కమిషనర్ని, మేమందరం పని చాలిస్తాం, నువ్వు పోయి పని చేసుకో, నువ్వు కాలవల్లి నువ్వు దొట్ట పెట్టి తీ అని చెప్తాను, నువ్వే నీళ్ళు వదులు అని చెప్తున్నాం. ఈరోజు అన్ని పట్టించుకొని పాప అనుకోవడంలే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలి వద్ద ఎస్డిపిఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి 3000 రూపాయలు అందించాలని అన్నారు. అలాగే అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. మైనార్టీలు, రైతులు, చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. जिंदाबाद एसडीपीआई जिंदाबाद 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 एसडीपीआई जिंदाबाद విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాలను వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే జిందాబాద్ ఎస్డీపీఐ జిందాబాద్ 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 ఎస్డీపీఐ జిందాబాద్. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ల పాలన అయినప్పటికీ ముస్లింలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. కాబట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము ఇదే మీకు తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇస్తామన్నటువంటి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటని చెప్పి 3000 నెల భృతి ఇస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు, అది కూడా మీరు నెరవేరడం లేదు. హజ్ హౌస్ నిర్మాణం విజయవాడలో నిర్మిస్తామంటని చెప్పినారు, అది కూడా ఇవ్వడం లేదు. 5 లక్షల రూపాయల సబ్సిడీ లేని రుణాలు ఇస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు, అది కూడా మీరు నెరవేర్చడం లేదు. అదేవిధంగా దుల్హన్ పథకం మేము వచ్చిన కూటమి సర్కార్ వచ్చిన వెంటనే మేము అమలు చేస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు, ఇంతవరకు కూడా దాన్ని
తాలూకు ఎక్కడ దాని అమలు పరచడం లేదు. మరి అదేవిధంగా మైనారిటీలకు ఇమాంలకు మోజన్లకు 6 నెలల వరకు కూడా మీరు నెల భృతి ఇవ్వడం లేదు. దాన్ని కూడా ప్రతి ఒక్క నెల కంటిన్యూగా ఇవ్వాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చి చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగత పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. స్వయంగా వచ్చి వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సాయిధరం తేజ్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. బుడ్డేకల్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. వీధి దీపాలు లేకపోవడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అంటే శివారు ప్రాంతాలు అయితేనేమి, కొన్ని మురికివాడల్లో అయితేనేమి నేటికి వాళ్ళకి మౌలిక వసతులు అయినటువంటి సీసీ రోడ్లు అయితేనేమి, లేదా మురుగు కాలువలు అయితేనేమి, లేదా మహిళలకు మరుగుదొడ్లు అయితేనేమి, అదే విధంగా ఆ ప్రాంతాల్లో నేటికి ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం అయితేనేమి బాధలను వ్యక్తపరిచారు. వాటన్నిటిని కూడా ఒక నివేదిక తయారు చేసి నేడు ఆదోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ సంబంధిత మున్సిపల్ అధికారి గారికి వినతి పత్రాన్ని ఇవ్వడమైంది. 10-15 సంవత్సరాల క్రితం ప్రభుత్వం లేఅవుట్ కింద దాదాపు 100 మందికి అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది. నేటికి దాదాపు 200 కుటుంబాలు పైబడి నివాసం ఉన్నారు. అక్కడ ప్రజా అవసరం నిత్యానికై ప్రభుత్వం లేఅవుట్ స్థలాన్ని వదిలింది. దాదాపు 20-30 సెంట్లు ఉంటుంది అనుకుంటా. అక్కడ మరి కొంతమంది రాజకీయ పలుకుబడితో ఆ యొక్క స్థలాన్ని కబ్జా చేసుకొని దర్జాగా ప్లాట్లు వేసుకొని మరి పట్టాలు కూడా పొందారని చెప్పి అక్కడ ప్రాంత ప్రజలు చెప్పడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేస్తే అలాంటి వాళ్ళని ఎవరైతే ముందుండి తిరుగుబాటు చేశారో వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో వేసి మరి కొట్టించడం జరిగిందని చెప్పి అక్కడ ప్రజలు చెప్పారు. మరి మా దృష్టికి వచ్చిన తర్వాత దానిపై ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేస్తాము. అది ప్రజలకు అవసరాన్ని వదిలినటువంటి స్థలాన్ని మరి ప్రజా అవసరాలకై ఉపయోగించడానికి ఖచ్చితంగా ఆ పట్టాలను కూడా రద్దు చేయించేంత వరకు కూడా సంబంధిత మున్సిపల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతాము. ప్రధాన సమస్య కర్నూలు జిల్లా ఉచ్చాలలోని ముస్లింల శ్మశాన వాటికను రక్షించాలని గ్రామ కుల పెద్దలు కోరారు. సర్వే నెంబర్ 346లో గత 80 ఏళ్ల క్రితం తిమ్మప్ప అనే వ్యక్తి దానం చేసిన 1.43 సెంట్ల స్థలంలో శ్మశానం ఏర్పాట్లు చేసుకుని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కబ్జా కాకుండా దాతల సాయంతో రక్షణ గోడ నిర్మించుకోనున్నట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు దౌర్జన్యంగా జూన్ 18న ఆ గోడను కూల్చివేశారని ఆరోపించారు. రక్షణ గోడను కూల్చివేసిన వారిపై అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దుర్మార్గులను వెంటనే గోడ కూల్చిన దుర్మార్గులను వెంటనే వదిలాలి. ప్రజా వెంటనే ఉల్తాల గ్రామంలో ముస్లిం శ్మశాన వాటిక గోడ కూల్చినటువంటి దృక్పణాలను వెంటనే గోడ కుసార సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. మా ఉల్తాల గ్రామంలో 70 ఏళ్ల కిందట భూమి ఎకరా 45 సెంట్లు ఇచ్చింది మా తిప్పమ్మ మా అమ్మ దేవత. ఆయమ ఇచ్చిన స్థలాన్ని పక్కన ఉన్న వాళ్ళు ఆక్రమించుకొని 7 సెంట్ల స్థలం మిగిలింది. ఆ 7 స్థలం కొలిచి ఎంఆర్ఓ గారు గోడ కట్టుకోనని చెప్పిపోయినారు. చెప్పిపోయినాక ఆయన ఉండి మళ్ళా అక్కడ ఏం చేశాడో ఏం లేదు, ఆయన మళ్ళా గోడలు పడగొట్టినారు. కావున మాకి న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మా ఉల్తాల గ్రామంలో 70 ఏళ్ల కిందట భూమి ఎకరా 45 సెంట్లు ఇచ్చింది. శ్మశానం వాటిక సమస్య దాదాపు 5 నెలలుగా కొనసాగుతుంది. అక్కడ ముస్లిం సోదరులు 4 తెగలుగా ఉన్నారు. 4 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికల్లోన ఒక తెగకి అక్కడ ఉండే ఒక దాత దాదాపు 80 సంవత్సరాల క్రితమే 1 ఎకరా 43 సెంట్లు శ్మశాన వాటికి ఇచ్చాడు.
ఆ శ్మశాన వాటిక స్థలము రోజు రోజు కబ్జా అయిపోయి దాదాపు ఇప్పటికి ప్రస్తుతానికి 10 సెంట్లు మాత్రమే మిగిలి ఉంది. ఆ 10 సెంట్లు కూడా ఎవరైనా ఆక్రమించుకుంటారనే ఉద్దేశంతోన ఆ మైనారిటీ సోదరులు దాతల దగ్గర ఫండ్ వసూలు చేసుకొచ్చి వాళ్ళ యొక్క కాంపౌండ్ వార్డు నిర్మించినారు. అటువంటి కాంపౌండ్ గోడని కొంతమంది అంటే అక్కడుండే అప్పటికి వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాడు రుక్మానంద రెడ్డి అనేవాడు. ఇప్పుడు ఆ స్థలం కోసమే తెలుగుదేశంలోకి చేరినాడు. ఆయన ఇంటికి పోయి రస్తా కోసము గోడ పడగొట్టినాడు. అంటే గోడ నీకు రస్తా కావాల్సి ఉంటే ఒక మూలలోన ఒక 10-12 అడుగులు ఇస్తామని చెప్పినా కూడా ఆయన ఎన్నుకోకుండా లేదు, నాకు ఆ శ్మశాన వాటిక మధ్యలోనే ఇవ్వాలని చెప్పి గోడ పడగొట్టినాడు. దానికి సంబంధించి ఆయన పేరు కేసు పెట్టినారు. కేసు పెడితే కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పైన కేసు బుక్ చేయలేదు. ఏదో మాట్లాడి ఏదో అల్లుని ఇంటికి పిలిచి మాట్లాడి పంపడం కూడా జరిగింది. అట్లే దాంతోపాటు ఈరోజు ఏమి ఆ శ్మశాన వాటికి అక్కడ ఉండకూడదని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోన మత ఘర్షణ పెట్టడానికి కూడా కొంతమంది అధికార పార్టీ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చాలా దుర్మార్గం అది. నంద్యాల జిల్లా తరిగోపులలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రైతు నాగార్జునారెడ్డికి చెందిన 2 ఎద్దులు, ఒక గేదె సజీవ దహనం అవడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రమాద సమయంలో మంటలు ఆర్పుతుండగా రైతు కాలుకు గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. కొట్టంలో ఉన్న విలువైన వ్యవసాయ పనిముట్లు పూర్తిగా దగ్ధమై 12 లక్షల వరకు నష్టం వాటిల్లింది. బాధితుడిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విజయవాడలో జూనియర్ డాక్టర్లు నేటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో జూడాల సమ్మె మరింత ఉధృతమైంది. ప్రభుత్వం వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని జూనియర్ డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎమర్జెన్సీ, ఐసీయూలో నిరంతర సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మెడికల్ లీవులు మినహా అన్ని సెలవులు రద్దు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. జూనియర్ డాక్టర్లు అయితే అత్యవసర సేవలను కూడా ఆపేశారు. ఈ రోజు నుంచి వాళ్ళ డిమాండ్స్ మరింత ఉధృతం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా లేదా అనే డౌట్లు కూడా నెలకొంటున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీలో కనుక ఈ విషయంపై స్పందిస్తే వీళ్ళు ఇప్పటికిప్పుడే విరమించుకుంటామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. సో చెప్పండి, ఇప్పటికే చాలా రోజుల నుంచి చేస్తున్నారు, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావట్లేదని చెప్తూ ఉన్నారు. కానీ ఈ సమ్మె అనేది ఈ రోజు మరింత ఉధృతంగా అవుతుంది. అత్యవసర సేవలు కూడా ఆపేశారు. సో తదుపరి కార్యాచరణ పరంగా మేము ఇది వాళ్ళ రోజు సడన్గా తీసుకున్న డెసిషన్ ఏం కాదండి. మేము గత 20 రోజులుగా చెప్తూనే ఉన్నాము. మేము 10వ తారీఖు ఆగస్టు 10వ తారీఖు నుంచి నాన్ ఎమర్జెన్సీ సేవలు ఆపి నిలిపేయడం జరిగింది. 17వ తారీఖు నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపేస్తానని చెప్పాము. కానీ మేము ఎంత ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్ల విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. 2009 జీవో ఆధారంగా తమకు స్టైఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎమర్జెన్సీ స్ట్రైక్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెంటనే స్టైఫండ్ పెంచడంతో పాటు సీనియర్ డాక్టర్ల వయోపరిమితిని 62 ఏళ్లకే పరిమితం చేయాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. అయితే నిరసన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. 12వ తారీఖు నుంచి కూడా ఇటు ఓపీ సేవలను అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి ఎమర్జెన్సీ సేవలను కూడా బంద్ చేస్తామని చెప్పి జూడాలైతే తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు జూడాలైతే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎటువంటి డిమాండ్లు చేస్తారు? ఈ నిరసన చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఓకే, గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. మేమందరం కూడా జూనియర్ డాక్టర్స్, పీజీస్, హౌస్ సర్జన్స్, అలానే సీనియర్ రెసిడెంట్స్, సూపర్ స్పెషాలిటీ పీజీ డాక్టర్స్ ఆల్ ఓవర్ స్టేట్. మరి మేమందరం కూడా ఈరోజు మరి ముఖ్యంగా ఆగస్టు 17 నుంచి ఇంటెన్సివ్ స్ట్రైక్ ఆల్రెడీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఫేజ్ 3 ఇంటెన్సివ్ స్ట్రైక్, ఎమర్జెన్సీ డ్యూటీస్, నాన్ ఎమర్జెన్సీ డ్యూటీస్ అన్నీ కూడా మరి స్ట్రైక్ కారణంగా ఆపివేయడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిగా అసలు ఈ జీవో నెంబర్ 287 287 జీవో ప్రకారం ఇది ఎప్పుడంటే డిసెంబర్ 2009లో మినిస్ట్రీ ఆఫ్ మరి ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ మినిస్ట్రీ, సో ఎంఎఫ్ అండ్ హెచ్డబ్ల్యూ వెల్ఫేర్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది 2009లోనే మరి ఎవ్రీ 2 ఇయర్స్కి బై యాన్యువల్ రివిజన్ ఎవ్రీ 2 సంవత్సరాలకు కూడా మరి ఇన్ఫ్లేషన్ కారణంగా ఏదైతే మరి సమస్యలు ఫేస్ చేస్తారో ఆ ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రతి 2 సంవత్సరాలకి 15% స్టైఫండ్స్ హైక్ చేయాలనేది జీవో అండి. సో ఏదో కొత్తగా మేము అడగట్లేదు, జీవోలో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారమే మరి ఇప్పుడు జూనియర్ డాక్టర్లు అందరికీ కూడా మరి 2019
2019లో ఒక హైక్ జరిగింది, 2024లో ఇంకో హైక్ జరిగింది, ఇప్పుడు మరలా 2026 జనవరిలో ఈ హైక్ జరగాలండి. అయితే ఇప్పటికీ 6 నెలలు అయింది. ఈ 6 నెలలుగా కూడా ఈ హైక్ ఇంకా గవర్నమెంట్ నుంచి మరి అధికారుల నుంచి హైక్ అనేది మాకు ఇష్యూ అవ్వలేదు. దాని గురించే కొన్ని మరి ఆగస్టు 4th నుంచి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ స్ట్రైక్ జరిగింది. ఈ రోజు నుంచి మరి ముఖ్యంగా 17 నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్ స్ట్రైక్ కూడా జరుగుతుందండి. సో మరి ఇదొక ఇష్యూ. అయితే రెండో ఇష్యూ మరి 62 సంవత్సరాలకే మరి రిటైర్మెంట్ ఏజ్ జనరల్, సో సీనియర్ డాక్టర్స్కి రిటైర్మెంట్ ఏజ్ అది 65 సంవత్సరాలకి పెంచుతామని మరి ఒక ప్రపోజల్ ఉంది. సో ఆ విధంగా పెంచితే ఎవరైతే మరి యంగ్ డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే మరి సీనియర్ రెసిడెంట్ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మరి వారు కూడా వారి ప్రమోషన్స్ పొందుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. సో 62K ఉన్నట్లుగానే ఉంటే మరి యంగ్ డాక్టర్స్ కూడా హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి ఆ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి మా డిమాండ్స్ అండి. గవర్నమెంట్ మరి సహృదయంతో మరి మా డిమాండ్స్ అంగీకరిస్తారని మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ. అయితే మేడం, ఇప్పుడు మీరైతే నిరసన చేసే కార్యక్రమంలో PH నుంచి డాక్టర్లని మిమ్మల్ని రీప్లేస్ చేసి కూడా విధులు చేయించుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే వాళ్ళ వయోపరిమితి ఏది ఉందో దాన్ని తగ్గించాలని అడుగుతున్నారు. అవన్నీ చేసేటట్టు ఉన్నాయంటారా? లేదు, గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదు. మేము 30% హైక్ యాజ్ పర్ ద జీవో అడిగాము, కానీ గవర్నమెంట్ ఓన్లీ 3% ఇస్తానని అనింది. అసలు మేము అడిగిన దానికి వాళ్ళు చెప్పిన దానికి సంబంధమే లేదు. అండ్ PHC నుంచి డాక్టర్స్ని తీసుకొస్తా అంటున్నారు. అక్కడ కూడా ఇబ్బందే కదా, అక్కడ కూడా ఎమర్జెన్సీస్ ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడికి రిఫరల్స్ చేయాలి, అంతా ఇబ్బందే. ఒక 4 days నుంచి నాన్ ఎమర్జెన్సీస్ మాత్రమే బాయ్కాట్ చేశాము, కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో ఈ రోజు నుంచి ఎమర్జెన్సీస్ కూడా బాయ్కాట్ చేసి మేము స్ట్రైక్ చేస్తున్నాము. కానీ ఇంకా గవర్నమెంట్ ఏమీ మా డిమాండ్స్కి ఏమీ ఇంకా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు. అంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన రాని పక్షంలో ఎలా కార్యాచరణ రూపొందించారు మేడం? ఇది 3rd phase ఆఫ్ ద స్ట్రైక్ అండి. నెక్స్ట్ ఒక 2 days ఇలా ట్రై చేస్తాము. తర్వాత ఏం చేయాలనేది మా జూడా డెసిషన్ని బట్టి మేము ఫాలో అయిపోతాము. అయితే ఇటు మొత్తం మీద చూసుకుంటే జోడాలు తమ జీవో ప్రకారంగా ఇటు జీతాలు హైక్, స్టైఫండ్ ఏదైతే ఉందో హైక్ని అయితే కోరుతున్నామని చెప్తున్నారు. అలాగే యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వయోపరిమితి తగ్గించి చేయటం వల్ల వారందరికీ కూడా అవకాశం ఉంటుందని చెప్పే పరిస్థితి అయితే ఉంది. 12% రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు జిల్లా నుండి.